సార్ ఏంటి? ఏం లేదు సార్, రేపు ఒక మూన్ లైట్ సెటప్ కావాలి సార్. ఎందుకు? అదే సార్, మనం ఒక రొమాంటిక్ సీన్ అనుకున్నాం కదా, అందులో అమ్మాయి మూన్ లైట్ బ్రాకప్లో అందమైన డ్రెస్లో కర్లీ హెయిర్ పురు విప్పిన నెమలిలా నెలవంక ముందు నిలబడి ఉండగా బంగారంలా మెరిసిపోతున్న తన సొగసును సొంతం చేసుకోవాలని హీరో ఫాలోవర్స్తో ప్రపోజ్ చేయడానికి వచ్చాడు. హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో తను చాలా అందంగా సెక్సీగా ఉంది సార్. అప్పుడు అమ్మాయి అబ్బాయి వెనక నుండి దగ్గరకు వస్తున్నారు సార్. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి బ్యాగ్ చాలా అందంగా చూపించాం సార్. మెల్లగా దగ్గరకు వచ్చాడు సార్, మీద చెయ్యి వేశాడు. చెయ్యి వేయగానే అమ్మాయి కొంచెం ఫీల్ అవుతుంది. అప్పుడు హీరో, ఆహా నీ అందం మందారం, నీ సొగసు సోయగం, నడుము నయనానందం, ఐ లవ్ యూ అంటూ చెయ్యి పట్టుకుని ప్రపోజ్ చేసి హక్ చేసుకోబోతుండగా అమ్మాయి వెంటనే రియలైజ్ అయిపోయి తన చేతులు విడిపించుకొని హోట్ మన చంప మీద ఒకటి పీకింది సార్. ఓకే. ఆ అమ్మాయి తనతో ఏమన్నదంటే, చూడు నువ్వేదో ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నావు అనుకున్నా కానీ ఇలా ప్రపోజ్ చేస్తావు అనుకోలేదు, ఆకాశం నేల ఎప్పుడూ కలవు అంటూ ముందుకెళ్ళిపోయింది సార్. అది సార్ మన సీన్. గుడ్ క్యారెక్టరైజేషన్. అవును, ఈ కథకి ఈ సీన్ అవసరమా? సార్ ఈ కథకి కీలకం ఇదే సార్. వెరీ ఫీల్ గుడ్ సీన్ సార్ ఇది. అవునా? అబ్బాయి అమ్మాయిని హక్ చేసుకోవడం అవసరమా? సార్ అయ్యో, అలా చేస్తేనే సీన్ వర్కౌట్ అవుతుంది సార్. మంచి కమర్షియల్ మూవీ అవుతుంది కదా సార్. ఈ కథకి ఆ సీన్ అవసరం, ఆ సీన్కి హక్ చేసుకోవడం అవసరమే. ఈ సినిమాకి నువ్వు కూడా అవసరమేగా? అర్థమైంది సార్. చెప్పరా లక్కీ. రే, ఆ సిరామిక్ టైల్స్ ఫ్యాక్టరీలో నీకు 10% షేర్ ఉంది కదా, ఇప్పుడు వాడిని డబ్బులు అడుగుతుంటే. సర్లేరా వదిలే, వాడి సంగతి తర్వాత చూద్దాం. రే, వాడి సంగతి తర్వాత చూద్దాం రా. మరి నీ సంగతి ఏంట్రా? షూటింగ్కి డబ్బులు కావాలన్నావు కదరా, పోనీ మీ ఇంటి డాక్యుమెంట్స్ పెట్టి డబ్బులు తీసుకురమ్మంటావా? రే, అది మా అమ్మ ఆస్తిరా, ప్రాణం పోయినా నేను దాన్ని నమ్మను. డబ్బులు నేను ఎలాగోలా అరేంజ్ చేసుకుంటానులే. బాయ్రా. సరేరా మావా. చూడమ్మా, మీరు ఇక్కడున్నారు, ఆ అమ్మాయి అక్కడుంది. ఇక్కడి నుంచే మీరు ఆ అమ్మాయిని హక్ చేసుకున్నట్టుగా ఊహించుకోవాలి. అదేంటి సార్, నిన్న అమ్మాయిని ఇలా వచ్చి హక్ చేసుకోమని చెప్పారు. నిన్నటి సిచ్యువేషన్ వేరు, ఈ రోజు సిచ్యువేషన్ వేరు. నువ్వు చెయ్యి. అదేంటి సార్, అలా ఎలా ఫీల్ వస్తుంది? ఒరే మగుడా, మీ ఇద్దరిని గ్రాఫిక్స్ లో కలుపుకుంటాను, నువ్వు చెయ్యవయ్యా. సరే సార్. బాగా చెయ్యాలి, బాగా చెయ్యాలమ్మా. ఓకే సార్. షాట్ బాగా రావాలి. ఓకే ఓకే. రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. ఓకే, కట్. బాగా చేశానా? చాలా బాగా చేసావయ్యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్ యూ సార్. అదేంటయ్యా షేక్ హ్యాండ్ ఇస్తుంటే చెయ్యి దూరం పెడుతున్నావు? అంటే ఇది కూడా గ్రాఫిక్స్ లోనే కలిపేసుకోండి సార్. పోరా నువ్వు నీ డైరెక్షన్. రైటర్ గారు, అదేంటి సార్ సీనే మార్చేశారు? ఇక్కడ మనుషులే మారిపోతున్నారు, సీన్ మారడం వల్ల లెక్క. అక్క ఏం చేస్తున్నావు? గాలి తీస్తున్నా. అది చూస్తుంటే తెలుస్తుంది, ఎందుకు తీస్తున్నావు? ఎందుకంటే ఇప్పుడు ఇందులో గాలి తీశాను కాబట్టి వేరే ఆప్షన్ లేక ప్రొడ్యూసర్ గారు నా కార్ ఎక్కేటట్టు ప్లాన్ చేస్తున్నా. అప్పుడు అతన్ని మాటల్లో పెట్టి ముగ్గులకి దింపుతా. ప్లాన్ బాగానే ఉంది, ఆ కార్లో గాలి తీసుకుంటే ఇంకా బాగుండేది. నీకు ఎగ్జైట్మెంట్ ఎక్కువై నీ కార్లో గాలి నువ్వే తీసుకున్నావు. అవునా? అంటే ఇప్పుడు ఇంకేముంది, ఇక్కడ నాన్ సెన్స్, అక్కడ రొమాన్స్. సార్ మీ రింగ్. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? షూటింగ్ స్పాట్ లో దొరికింది. ఎవరిదైనా ఆరా తీస్తే మీదని తెలిసింది. థ్యాంక్ యూ.
ఆ, ఆ, ఉండండి ఉండండి, నేను పెడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మీరెందుకు చెప్తున్నారు? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనకి బ్రీతింగ్తో పాటు గ్రోతింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు. నాకు ఒక గ్రోతింగ్ మీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఇంక ఈ సినిమాతో నేను పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోతానేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాల్ మీ రాజ్. లేదు, మీరు గొప్పవాళ్ళు. మిమ్మల్ని అలా పేరు పెట్టి పిలవడం నాకు ఇష్టం లేదు. గొప్పవాడిని అనుకుంటే సార్ అను, మన అనుకుంటే రాజన్. ఏ, ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తిందామా? ఓ. ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే. మూడు ఐస్ క్రీమ్లు ఇవ్వు. మూడా? మూడెవరికి? మీకొకటి, నాకొకటి, తనకొకటి. తనకా? అవును, అతనికి అమ్మడం తప్ప తినడం తెలీదు. పాపం ఆ ఒక్క ఐస్ క్రీమ్ డబ్బులే తనకి మిగిలేవి. దాంతోనే వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలి. నైస్. తిను, హ్యాపీగా తిను. హ? అట్లాగేనమ్మా. తిని తిని జలుబు చేసింది ఏందా? ఏంటి నవ్వుతున్నారు? అర్జుడు. రే, నువ్వు పరువు తీసావు కదరా నిన్ను. దొంగ పడవా, తినమనిస్తే అమ్మేస్తావా? నా పరువు పోయింది కదరా. ఎలా చిట్టే, రేపు మార్నింగ్ ప్రోగ్రామ్ అంతా ఓకే కదా? రేపు మార్నింగ్ కాఫీ టిఫిన్లు అన్నీ పర్ఫెక్ట్గా టైంకి రావాలి. రేపు ప్రోగ్రామ్ అంతా కరెక్టే కదా? సరే సరే. మరి మన ప్రోగ్రామ్ ఎప్పుడు? నీ అబ్బా, నువ్వేంట్రా నా ప్రాణానికి ఇలా తోలుకున్నావు? ఆ రోజు భలే ఉంది తెలుసా? నీకు బాగా ఉంటుంది, నాకు వాసిపోయింది ఇక్కడ. చిచ్చి, అవే మాటలు. బాగుందిరా నీ ఎవరం. సొత్త 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 శుద్ధి మించిపోయింది నీ ఎవరం. ఉండి పని చెప్తాను. హలో, రిసెప్షనా? ఏమండే 303 ఒకసారి రండి మీరు అర్జెంటుగా. అర్జెంటు. అది కాదు భయ, నేను చెప్పేది విను భయ్యా. చెప్తాను, అడుగు వచ్చాడు. అయినా వాళ్ళందరూ ఎందుకు భయ, నేను ఉన్నానుగా. సార్ ఏమైంది సార్? ఏంటా వాట్ ఈస్ నాన్సెన్స్? అసలు మీ హోటల్ కస్టమర్స్ రావాలక్కర్లేదా? ఏంటి ఇలాంటి వాళ్ళు అందరూ ఇక్కడ పెట్టి? ఏంట్రా సార్తో ఎట్లా బిహేవ్ చేసేది? ఇలారా, వాడి సంగతి నేను చూసుకుంటాను కానీ మరి నా సంగతి నువ్వు చూసుకుంటావా భయ్యా? ఒకటికి ఇద్దరు తోడాయరా? అమ్మో, వీళ్ళిద్దరి మధ్య ఇరుక్కుంటే నా లుంగు ఊడిపోతుంది. రాజా, అమ్మో, ఆగు రాజా, ఆగు. వదలండి రోయ్. ఛీ, నా రాజా దొరికినట్టు దొరికి పారిపోయాడే. ఏంటి ఆఫ్ చేసావ్? ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ నేను తెప్పించనా? అంతేలే, తనంటే మాత్రం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తా. నాకు తనకి తేడా ఏంటి? క్యారెక్టర్. నీకు అవకాశం ఇస్తే నువ్వు ఎలా యూజ్ చేసుకోవాలని ఆలోచిస్తావు, కానీ తనకు అవకాశం ఇస్తే మనకి ఎలా యూజ్ అవ్వాలని ఆలోచిస్తుంది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నానని తెలిసి ఇద్దరు ముగ్గురు వాళ్ళ సినిమా కోసం నన్ను కన్సల్ట్ అయ్యారు. ఇదంతా మీ వల్లే సార్. ఏంటి సార్ ఏం మాట్లాడరు? హైదరాబాద్లో నువ్వు ఎక్కడుంటావు? నేను మాట్లాడమన్నాను, అడగమనలేదు. అయినా హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఫ్లాట్ నెంబర్ 220లో ఉంటున్నామని మా అమ్మ ఎవరికి చెప్పొద్దంది. ఓ, మీకు కూడా చెప్పను. సారీ, ఏమనుకోవద్దు.
స్టాప్. ఆపండి ఆపండి. వాడపండి. పాప చిన్న పిల్లలు. ఓ. జస్ట్ మినిట్. ఓకే. ఏం కావాలి? స్కూల్కి వెళ్ళాలక్క, టైం అవుతుంది. లేట్ అయితే మా మిస్ తిడుతుంది. కానీ ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు. మరి రోజు ఎలా వెళ్తారు? మమ్మల్ని రోజు మా డాడీ దింపేవాడు. అలా అయితే ఈ రోజు మా డాడీ ఊరికెళ్ళాడు. అందుకని మా మమ్మేమో డబ్బులిచ్చి ఆటోకి వెళ్ళమని చెప్పింది. మరి డబ్బులేవి? ఐస్ క్రీమ్ కొనుక్కొని తినేసా. అవునా? వెరీ గుడ్. ఓకే, ఐడియా. పదండి. పద. లిఫ్ట్ ప్లీజ్. ఏముంది అమ్మాయి, పొద్దున్నే నా మొక్కను నేనే అద్దంలో చూసుకున్నట్టు. ప్లీజ్ స్టాప్. సార్, కొంచెం బోర్డన్ స్కూల్ వరకు డ్రాప్ చేస్తారా? రండి, నేనే అటే వెళ్తున్నాను. మిమ్మల్ని స్కూల్ ముందే డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం. అటు వెళ్తుందేంటి? పిల్లల్ని డ్రాప్ చేయాలా? దీని అమ్మ జీవితం. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. పొద్దున్నే నా మొక్కను నేను చూసుకోకూడదు. కూర్చోండి. అంకుల్ డ్రాప్ చేస్తారు. ఓకే. థ్యాంక్స్ అక్క. బాయ్ అక్క. బాయ్. సిచ్యువేషన్ ఏంటంటే డ్రీమ్లో అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలి, అది సీను. వావ్, కిస్సీనా? త్వరగా రెడీ చేయండి ఆ షాట్. రోల్ కెమెరా, రోలింగ్, యాక్షన్. ఏమైందమ్మా? ఓమా, ఏమైందమ్మా? ఏం లేదు సార్, కింద వెట్గా ఉంది. నో ప్రాబ్లం, మళ్ళీ చేద్దాం. సార్ ఒక్క నిమిషం సార్. క్లౌడ్స్ వచ్చాయి సార్. వెదర్ బాగలేదు, లైట్ కూడా డల్ అవుతుంది. వర్షం వచ్చేలా ఉంది సార్. తర్వాత చేద్దాం. ఓకే, ప్యాకప్. అలాగే సార్. శివానంద్ గారు, మీరేమైనా అనుకోండి, అతను అలా సీన్స్ మార్చడం నాకేం నచ్చట్లేదయ్యా. ఇలా రొమాంటిక్ సీన్లన్నీ మార్చుకుంటూ పోతే యూత్ని ఎలా అట్రాక్ట్ చేస్తాను చెప్పండి. డైరెక్టర్ గారు, కూల్ సార్, కూల్. ఇక్కడ ఆడదాతా అంటే కూల్ అంటాండవే, ఎట్లా సాధ్యం అవుద్ది? అవ్వాలి. ఇదంతా అమ్మాయి కోసమే చేస్తున్నాడని మనకి క్లియర్గా అర్థమైంది కదా సార్. ఇప్పటి నుంచి అయినా మనం అనుకున్న సీల్ దిద్దాం. మీరేమైనా చెప్పండి అయ్యా. అతను అలా చేయడం వల్ల నా ఈగోకి లైసెన్స్ లేకుండా పోతుంది. అతన్ని ఎలా మేనేజ్ చేయాలి? సార్, నేను అడగగానే నాతో షాపింగ్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకో మీతో ఉన్నంత ఫ్రీగా అక్కడ ఎవరితోనూ ఉండలేకపోతున్నాను. రియల్లీ? వావ్, సూపర్ డ్రైవింగ్ సార్. నీకు డ్రైవింగ్ వచ్చా? రాదు. నేర్చుకోవచ్చు కదా. అమ్మో, డ్రైవింగా? పొద్దున్నే 5 గంటలకు లేవాలి, స్టీరింగ్ తిప్పాలి, గేర్స్ వెయ్యాలి, బ్రేక్స్ వెయ్యాలి, ముందున్న వెహికల్స్ ని చూసుకోవాలి, వెనకొచ్చే వెహికల్స్ ని కవర్ చేయాలి. ఇన్ని పనులు నేను ఒక్కదాన్నే చేయాలా? అయ్య బాబోయ్, నా వల్ల కాదు.